ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలు, కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. మనందరికీ తెలుసు, ఆయన జీవితంలో నీతి నిజాయితీలకు మారిపోయారు. ముఖ్యంగా మన నాయకులు, ఈ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలకు ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన యొక్క ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గుండెల్లో ఉన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మనస్సులో ఎంతో గొప్ప విలువలు గల వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని వాదార్చడమే కాదు, ఆయన పార్థివ దేహాన్ని కూడా మరి మోసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎంత. తెలుగుదేశం పార్టీ వారు రంగా గారిని హత్యలో భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఒక ప్రచారంలో భాగంగా ఆ రోజుల్లో కాపురోడ్ ఉద్యమం మనకి ఆయన నాయకత్వం వహించడం, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు కూడా ఆ తర్వాత ఆయన పరాజయం పొందడం, కాంగ్రెస్ పార్టీ రావడం కూడా జరిగింది. తర్వాత ఆయన పోరాటాన్ని కొనసాగిస్తూ కాపులకి రిజర్వేషన్ కల్పించాలి, కాపుల్లో ఎక్కువ శాతం మంది దారిద్ర్యరేఖకు దిగునున్నారు, వారందరూ కూడా ఎక్కువ మంది కూలిపని మీద ఆధారపడి ఉంటారు. సాటి బీసీ క్లాసులతో వారు కొరతలు చేసుకుంటూ, లేకపోతే